హాయ్ ఎవ్రీవన్. చాలా డేస్ నుంచి అనుకుంటున్నామండి 4 AM బిర్యానీకి వెళ్ళాలని. సో ఈసారి ఎలా అయినా వెళ్ళాలని చెప్పి కరెక్ట్‌గా 3:00కి అలారం పెట్టుకొని ఎర్లీగా లేచేసి ఫాస్ట్‌గా రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాము. దారి మధ్యలో వెళ్తుంటే చలైతే అదరగొట్టేసిందండి బాబు. అంత చలుంది హైదరాబాద్‌లో. ఇక్కడ రోడ్లు చూస్తే మార్నింగ్ ఎంత ట్రాఫిక్ ఉంటాయో ఈ టైంలో అసలు ఎవ్వరూ లేరు. ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. గూగుల్ మ్యాప్స్‌ని అడిగితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి పదండి అంది. సరే అని చెప్పి ఫైనల్‌గా శాంతా 4 AM బిర్యానీకి అయితే వచ్చేసామండి. లోపలికొచ్చి చూస్తే పెద్ద క్యూ ఉందండి. హైదరాబాద్‌లో 4 AM బిర్యానీ పాయింట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. అయినా కూడా మన శాంతా 4 AM బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పారు. మన టోకెన్ తీసుకొని అయితే వెయిట్ చేస్తున్నాము. సో చూసారా ఇక్కడ అంత పెద్ద డేషా ఉందో. ఎర్లీగా రాకపోతే కనుక వీకెండ్స్ అయితే మొత్తం అయిపోతుందంటండి. అంత డిమాండ్ అంట ఈ 4 AM బిర్యానీకి ఇక్కడ. వాళ్ళతో మాట్లాడి మేము అడిగాము, మీరు ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు అని అడిగితే అతను 12:00కి స్టార్ట్ చేస్తామండి అని చెప్పారనమాట. ఆ చికెన్ని చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుందండి. అంత టేస్టీగా ఉంది. మాకైతే బాగా ఫైనల్‌గా మా హస్బెండ్ అది తీసుకొస్తుంటేనే ఆ స్మెల్‌కే చాలా నోరూరిపోతుందండి. చల్లని వెదర్‌కి వేడిగా తింటుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అదిరిపోయింది అంతే. ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ మంచి మెనూ. ఇక్కడ ఇంకా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయండి. మేమైతే ఓన్లీ చికెన్ ట్రై చేసాము. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.